సైక్లోన్ చూసారా ఎలా ఉందో. ఈ సైక్లోన్ దెబ్బకి 2 రోజుల నుంచి ఇలాగ స్టాండ్ బైలోనే ఉన్నాము. అటు యాంకర్కి వెళ్ళక ఇటు స్టాండ్ బైలో అలాగ ఉన్నాము. పైలట్ రావడానికి కూడా అవ్వట్లేదు. పైలట్ వస్తే కానీ పోర్ట్లోకి వెళ్ళడానికి అవ్వదు. అవ్వండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదొక షిప్. ఇంకా దూరంలో ఇంకో షిప్ కనిపిస్తుంది కదా, అదొకటి. ఇక్కడ దగ్గరలో ఒకటి. మొత్తం మా షిప్తో కలిపి మొత్తం 4 బార్జీలు అలా స్టాండ్ బైలో ఉన్నాయి 2 రోజుల నుంచి సైక్లోన్కి. ఈ సైక్లోన్ ఎలా ఉందంటే మేము ఇలా ఉన్నాం కానీ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఉన్నాము. సైక్లోన్ చూసారు ఎలా ఉందో సైక్లోను. ఈవినింగ్ 6 o'clock వ్యూ ఇది. చూసారా షిప్ ఎలా ఊగుతుందో పైకి కిందకి. రఫ్ వెదర్ ఎలా ఉందో చూసారా. అక్కడ దూరంగా ఒక షిప్ ఉంది చూసారా. ఇలాంటి చిన్న బార్జీలు అనమాట. మాలాంటి బార్జీలు షిప్పులు ఉండిపోయి పెద్ద షిప్పులకి ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు పోర్ట్లోకి. అవి అలలకి ఏమవు. చూసారా నిలకడగా నించోనివ్వట్లేదు, ప్రశాంతంగా కూర్చొనివ్వట్లేదు, బాత్రూంలో ఏ అవసరాలు తీర్చుకోవడం అవ్వట్లేదు. చూసారా ఎంత వేసే హైట్ వస్తున్నాయో అలలు. ఆ షిప్ చూసారా యాంకర్లో ఉంది ఎలాగ ఆడుతుందో. చూసారా ఎలా ఆడుతుందో షిప్. చూస్తూనే ఎలా భయం వేస్తుంటే ఆ షిప్లో ఉండేవాళ్ళు ఇంకెలా ఉంటారు. ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంది షిప్. చూసారా నైట్ టైం ఇది వ్యూ. వాటర్ ఎలా లెగుస్తుందో అలలు. చూసారా షిప్ స్టాండ్ బైలోనే ఎలా ఉన్నాయో. చూసారా ఆఫ్ నెలవంక అక్కడ దగ్గరలో షిప్. చూసారా ఆల్మోస్ట్ అయిపోతుంది నెలవంక. ఆల్రెడీ ఒక 10%, 20% ఇలా ఉంది. బాగుంది కదా.